హాయ్ హలో అండి, వెల్కమ్ టు బేబీ హెల్త్ టిప్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ అంటే 8 to 10 monthsలో బేబీస్ గురించి అయితే చెప్పుకోబోతున్నాము. చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చేసాను. ఇప్పుడు మీ మదర్స్ పిల్లల కోసం ఎంతో సఫర్ అవుతారు. నేను కూడా యాజ్ ఎ మదర్గా మా బేబీ కన్సీవ్ అయ్యాక తనకు ఏం కావాలి ఏంటనేది ప్రతి ఒక్కటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి డాక్టర్స్ కన్సల్ట్ అయ్యి నేను కూడా సెర్చ్ చేసి మరీ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఏదో మా బేబీకే నేను వాడాను చేశానని కాకుండా నేను కూడా డాక్టర్స్ కన్సల్ట్ అయ్యి ప్రతి విషయాన్ని మీతో ఇప్పుడు షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అయితే చాలామంది మదర్స్ ఈ మంత్స్లో బేబీస్ చాలా వీక్ అయిపోతున్నారు, చాలా సన్నగా అయిపోతున్నారు, బక్కగా అయిపోతున్నారు అని చెప్పేసి బాగా ఫుడ్ని అయితే బలవంతం చేయడం అయితే జరుగుతుంది. అది స్టాప్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ చేయాల్సింది ఇక్కడ వాళ్ళు చాలా యాక్టివిటీస్ అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళు అంబాడము లేదా నడవడము ఈ స్టేజ్లోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది. వీళ్ళకి ఇప్పుడు ఉగ్ అనేది ఫస్ట్ స్టాప్ చేసేయండి. ఈ స్టేజ్లో ఎక్కువగా ఫుడ్ 6 months నుంచి ఉగ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఒక 2-3 months నుంచి ఎక్కువసేపు ఏ ఫుడ్ బేబీస్ తినరు. ఇది మోస్ట్లీ గుర్తుపెట్టుకోవాలి. ఈ టైంలో బేబీస్కి ఫుడ్ చేంజ్ చేయాలి. ఖచ్చితంగా ఈ టైంలో మీరు చేయాల్సింది ఏంటి అంటే బేబీస్కి రైస్ పెట్టడం స్టార్ట్ చేయాలి. అయితే రైస్ అనేది ఎలా ఉండాలి, ఒక కిచిడి రూపంలో ఉండాలి. ఒక వెజిటేబుల్స్ని మంచిగా ఆయిల్ వేసి లేదా గీ అన్న వేసి వెజిటేబుల్స్ని వేసి కిచిడి రైస్ వేసి మంచి కిచిడి చేసి పిల్లలకు కిచిడి ఎప్పటికప్పుడు ఇలా 3 పూటలా అందించడం వల్ల మీ బేబీస్ చాలా బాగుంటారు. అంతేకాకుండా మీ పిల్లల బ్రెయిన్ అనేది చాలా చురుగ్గా పనిచేస్తుంది. వాళ్ళు ఎదగడానికి కూడా చాలా తొందరగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ స్టేజ్ నుంటే కూడా పిల్లలకి కొంచెం కారం కూడా టేస్ట్ అనేది చేపియండి. అండ్ మోస్ట్లీ ఇంకా ఏంటంటే చాలామంది నెయ్యి అనేది వాడుతూ ఉంటారు పిల్లలకి, కానీ బయట నుంచి తెచ్చిన నెయ్యి అయితే వాడకండి. ఇది డెఫినెట్గా చెప్తున్నా, బయట నెయ్యి అయితే అస్సలు వాడకండి. మీరు ఇంట్లో మీ గేదె పాలు వాడితే ఆ పాల మీద వచ్చిన మీగడను తీసి నెయ్యిగా ప్రిపేర్ చేసి ఆ నెయ్యిని మాత్రమే వాడండి. బయట నుంచి వచ్చే నెయ్యి అయితే అసలు యూజ్ చేయకండి, వేస్ట్ అప్. దానివల్ల పిల్లలకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని టాపిక్ అయితే ఇది చాలా కేసులు కూడా నడుస్తున్నట్టుగా సమాచారం అయితే వచ్చింది. సో బయట నుంచి ఎలాంటి నెయ్యి వాడకుండా ఇంట్లో ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి వెజిటేబుల్స్ కూడా ఎప్పటికప్పుడు తెస్తూ పిల్లలకి మంచిగా ఫ్రెష్ వెజిటేబుల్స్ తోటి ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. అయితే ఈ ఫుడ్ని కూడా ఎప్పుడెప్పుడు అందివ్వాలా అని చెప్పేసి పేరెంట్స్ కానీ మా మదర్స్ కానీ కొంచెం చాలా ఇది చేస్తున్నారు. అంతేకాకుండా మా బాబుకి ఎంత పెట్టినా మా బాబు ఏం చేసినా తినట్లేరు అని చెప్పేసి అంటారు. ఆ రోజు తినకపోతే హాఫ్ డే బంద్ చేయండి అమ్మ. హాఫ్ డే బంద్ చేసిన తర్వాత ఆ నైట్ పెట్టండి. అంతేకాని తినట్లేడని చెప్పేసి తన వెంటనే బతిలాడి బలవంతం పెట్టకూడదమ్మా. అంతేకాని పిల్లలు ఒక పూట తినకపోతే వారిని అతిగా ఇది చేయొద్దు. దానివల్ల వాళ్ళకు అసలు ఫుడ్ తినాలనే ఇంట్రెస్ట్ పోతుంది. వాళ్ళకి ఫస్ట్ డైజెషన్ అనేది కావాలి కదా. డైజెషన్ అయిన తర్వాతనే వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ అనేది తీసుకుంటారు. కానీ పిల్లలకు చేసే ఫుడ్ ఖచ్చితంగా ప్రేమతో చేయండి అమ్మ. ఎలాంటి ఫుడ్ చేసినా ఇష్టంతో ప్రేమతో చేసి పెట్టండి. డెఫినెట్గా మీ బాబు అయినా మీ పాప అయినా తింటారు. ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి. సరేనే. అయితే ఈ స్టేజ్లోనే కూడా పిల్లలకి ఈ ఒక్క రైసే కాకుండా ఇంకా ఏంటి అంటే మంచి ఫుడ్తో పాటు మంచి ఫ్రూట్స్ని కూడా అందించాలి. ఎలాంటి ఫ్రూట్స్ అంటే ఆ సీజన్లో ఎలాంటి ఫ్రూట్స్ దొరుకుతాయో ఆ సీజన్లో అలాంటి ఫ్రూట్స్ అయితే అందించండి. అంటే ఫర్ సపోజ్ సమ్మర్ అనుకో వాటర్ మిలన్, మ్యాంగో ఇలాంటివన్నీ అందిస్తూ ఉండాలి. ఖచ్చితంగా అది పిల్లలకి జ్యూస్ చేసే విధంగానైనా లేదా మ్యాష్ చేసైనా పిల్లలకి అందించడం అయితే అలవాటు చేయాలి. అదే స్టేజ్లో కాకుండా పిల్లల చేతికి ఏదో ఒక చిన్న పీసెస్ ఇచ్చి వాళ్ళకు నమలడం అనేది నేర్పించాలి. దీనివల్ల కూడా వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఇది వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి, వాళ్ళ హెల్త్కి అండ్ వాళ్ళ వెయిట్ గెయిన్కి ఈ 3 విషయాలకి నేను చెప్పిన టిప్స్ అయితే పనిచేస్తాయండి. డెఫినెట్గా ట్రై చేయండి. మీ బేబీ హెల్త్, మీ బేబీ కేర్ అండ్ లైఫ్ అన్నీ మీ చేతుల్లో ఉన్నాయి.